నిన్న ఎవడో బ్రిటనోడు కోర్టు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఒక కేసులో విడాకులు ఇచ్చేసింది కోర్టు. అక్కడ ఇక్కడ కొట్టేస్తే అరే ఇక్కడ కేసు దాని మీద నువ్వెవడరా తీర్పు ఇవ్వడానికి అనేది ఇక్కడ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ఇండియాలో విడాకులు పెళ్లి చేసుకుని ఇండియాలో విడాకులు ఆల్రెడీ రిజెక్ట్ చేస్తే బ్రిటన్ కోర్టు ఇవ్వడానికి అసలు తీర్పు అని చెప్పింది, క్వశ్చన్ చేసింది. అంటే జ్యుడిషియరీ ఎదవరకడికి మళ్ళీ విదేశాల్లో తీర్పు వచ్చిందని కుదరట్లా. ఇప్పుడు విజయ్ మల్య లాంటి వాడిని పట్టుకురమ్మని చెప్పి ఇక్కడ కోర్టు తీర్పిస్తోంది. ఇదివరకు అయితే కనుక బ్రిటన్ కోర్టులో ఉంటే మేమేం చేస్తాం అనేది అక్కడ చట్టం ప్రకారం కదా అనేది. ఇప్పుడు కోర్టులకు కూడా ఆ స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛను తొక్కాలంటే డైరెక్ట్గా రాజకీయ పార్టీలకు కాకుండా ఇలాంటి కాక్రోచుల పేరుతో వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. వీళ్ళకి ఆ డీప్ స్టేట్ వాళ్ళు కూడా తోడుగా ఉంటున్నారు. వీళ్ళకి కావాల్సిన ఆల్గారిథమ్స్ లో బాగా హైలైట్ అయ్యేటటువంటిది అది. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు వచ్చిన తర్వాత యాజిటేషన్తో చేశారు, జనాల ముందు కామెడీ అయిపోయింది. జనం ఎవడు రాలా, భోజనాలు చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, అది కూడా ఫ్రీగా. మరి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పటిదాకా బయటికి రాలా. ఆ జునైద్ అనేవాడు పెడుతున్నాడు, వాడికి ఎవరిస్తున్నారు డబ్బులు, వాడేమో అప్పర్ కోటీశ్వరుడు కాదు, అంటే వాడికి ఎవరో ఫండింగ్ ఇస్తున్నారు. అది ఇంకా బయటికి రాలా. మేబీ ఓ నెల 2 నెలలు పోయాక ఈ కళన్నీ బయటకు వస్తాయి గ్యారంటీ. ఎవడెవడైతే దాడులు చేశాడు వీళ్ళ కొంపల్లోకి వెళ్ళి పట్టుకొస్తారు, అంతా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ప్రయోగం చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రయోగంలో జునైద్ ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు తెలియదు, వేల మందికి తిండి పెడుతున్నాడు, 3 పూట్ల వేల మందికి కూల్ డ్రింకులు ఇస్తున్నాడు, డబ్బులు వస్తాయి.